భారతదేశాన్ని ద్వేషించే వాళ్ళందరూ హిందువుల్ని ద్వేషించడం ఖాయం. హిందూ ద్వేషులందరూ భారతద్వేషులు కాదు. రాణా అయూబ్ మాత్రం భారతదేశానికి ద్వేషి, హిందుత్వానికి ద్వేషి. అయితే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, హిందుత్వాన్ని గురించి దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంది, నోటికొచ్చిన కారు కోతలకు వస్తుంది, ఇండియా గురించి ఆ ద్వేషంతోనే అనుకుంటుంది అనుకున్నా. కానీ తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే, కరోనా టైంలో ప్రజల అవసరాలు తీరుస్తామంటూ చందాలు వసూలు చేసిందంట. రూపాయి కాదు, 2 కాదు, 1,23,00,000 రూపాయలు. ఏది ఆక్సిజన్ సిలిండర్లు అప్పుడు ఇబ్బంది అయింది కదా, నాకున్న పలుకుబడితో నేను ఆక్సిజన్ సిలిండర్లు తెప్పిస్తానని చెప్పేసి 1,23,00,000 రూపాయలు. అంటే తను ఈ ప్రజల పబ్లిక్ నుంచి విరాళాలు సేకరించి ఈ డబ్బులతో అరేంజ్ చేస్తానని తీరా చూస్తే ప్రభుత్వమే చేసింది. ఫైనల్గా 1,23,00,000 తన బంధువుల ఖాతాల్లో వేసేసుకుంది. ఆ విషయం ఇప్పుడు బయటపడి దాని మీద విచారణ ప్రారంభించారు.